ఎంతో రుచిగా ఉండేటువంటి మెంతికూర పప్పు కోసం కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ టమాటా, 3 కట్టల మెంతికూర ఆకులు వేసుకుని 1:3 రేషియోలో వాటర్ యాడ్ చేసుకుని 4 విజిల్స్ వేపించేసుకున్నానండి. అది మెదుకుని పెట్టుకుంటాను. చల్లారిన తర్వాత బాణాలు పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న దాంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి డబ్బులు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని అది ఫ్రై అవుతుండగా 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని మనం మెదిపి పెట్టుకున్నటువంటి పప్పు మెంతికూర మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. ఈ లోపు ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టుకున్నాను. దాని నుంచి తీసినటువంటి పూర్తి చింతపండు రసాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటామండి. అంతా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ మనము బాగా బాయిల్ అవనేస్తాం అనమాట. నేను దీని కాంబినేషన్ లో బీన్స్ ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆ రెసిపీ ఎన్నోసార్లు మీతో షేర్ చేశాను. ఇప్పుడు ఒక 4 to 5 మినిట్స్ మనం చక్కగా మరగనిస్తే సరిపోతుందండి. ఇంకా దించేసుకుంటాం అనగా 1 నిమిషానికి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని 1 నిమిషం బాయిల్ అవనిచ్చి దించేసుకుంటే అద్భుతమైన రుచితో